ఇవాళ మనం ఏంటంటే వాపుల సమస్యను తగ్గించుకోవడానికి ఉపయోగపడే పథ్యాహారం తయారు చేద్దాం. వాపులు ఏంటంటే ఇప్పుడు కొంతమందికి పాదాలు వాస్తూ ఉంటాయి, కొంతమందికి కాళ్ళు వాస్తూ ఉంటాయి, లేకపోతే కొంతమంది కొంచెం ఒళ్ళంతా కూడా ఉబ్బరంగా అవుతూ ఉంటుంది, మొహం ఉబ్బరిస్తూ ఉంటుంది. ఇలాంటి వాపులు ఎలాంటివి ఉన్నా సరే అంటే శరీరంలో కొంచెం నీరు ఎక్కువగా చేరిపోవడం వల్ల వాపులు వస్తుంటాయి. అలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఆహారమే ఒక మంచి ఔషధంగా ఉపయోగపడేలాగా ఒక పథ్యాహారాన్ని తయారు చేద్దాం. ఓకే. వాపుల సమస్య తగ్గించుకోవడానికి పత్యాహారానికి కావలసిన పదార్థాలు: వాము, ఉసిరిక, కరక్కాయ, మిరియాలు, సైంధవ లవణం, నల్ల ఉప్పు, రాళ్ళు ఉప్పు, మజ్జిగ. డాక్టర్ గారు, ఈ వాపుల సమస్య తగ్గడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసాం కదా పత్యాహారానికి. మరి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటారు? ఇది కూడా తయారు చేసుకోవడం చాలా చాలా తేలిక అనమాట. పదార్థాలన్నీ తెచ్చేసుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు. చేసుకుని నిలవ పెట్టుకుని హాయిగా ఒక నెల్లాళ్ళు వాడుకోవచ్చు అనమాట. ఓకే. దీనికి మొట్టమొదట మనం ఏం చేయాలంటే పెరుగు తీసుకుని దాన్ని మజ్జిగలాగా తయారు చేసుకోవాలి. దీనికి మెజర్మెంట్ తీసుకోవడం అంటే ఏంటంటే సుమారుగా ఒక 3 కప్పుల పెరుగుని తీసుకుంటే దానికి 1 కప్పు నీళ్లు కలపాలి. ఎందుకంటే మజ్జిగ అనేటువంటిది మనం ఎన్ని నీళ్లు పోసినా చేస్తూ ఉంటాం. మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతూ ఉంటుందని కూడా చెప్తూ ఉంటాం కదా! అందుకని ఎన్ని నీళ్ళంటే అన్ని నీళ్లు పోయడం కాకుండా ఒక 3 కప్పుల పెరుగు తీసుకుంటే 1 కప్పు నీళ్ళని కలిపి దాన్ని బాగా చిలికి మజ్జిగలాగా తయారు చేసుకోవాలి. అంటే ఒక చిక్కటి మజ్జిగలాగా మనం తయారు తయారు చేసుకోవాలి. చేసుకోవాలి. సో డాక్టర్ గారు, మనం ఇప్పుడు సుమారుగా ఒక కప్పుకి 3 వంతుల పెరుగు తీసుకున్నామంటే ఒక వంతు నీళ్లు వేసుకొని బాగా చిలికి రెడీగా పెట్టుకున్నాం కదా! దీని తర్వాత ఏం చేయాలంటారు? ఇప్పుడేంటంటే ఇందులో మనం వేయబోయేటువంటి పదార్థాలన్నీ కూడా ఒక్కొక్కటి ఎందుకు వాడుకుంటున్నామో తెలుసుకుంటూ కలుపుకుందాం అది. ఇందులో మనం మొట్టమొదట వేయబోయేటువంటిది ఏంటంటే వాము. ఈ వాము అనేది జీర్ణశక్తిని బాగా మెరుగుపరిచి అంటే జీర్ణశక్తి బావుందంటే శరీరంలో అన్నీ బాగా పనిచేస్తాయన్నది ఆయుర్వేద సిద్ధాంతం. అందుకని ఏం చేసినా సరే ముందు జీర్ణశక్తి బావుండేలాగా చూస్తాం అనమాట. సో ఇందులోకి వాముని వేయించి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 15 గ్రాముల పరిమాణంలో తీసుకుని మనం మజ్జిగలో కలుపుకోవాలి. సో ఇందులో ఇప్పుడు ఒక 15 గ్రాముల వాము పొడి. మేమేంటంటే మీకు సుమారుగా వేసి చూపిస్తుంటాం ప్రతిసారి లాగానే మీరు కరెక్ట్‌గా మెజర్ ప్రకారం వేసుకోండి. తర్వాత మనము కరక్కాయలు తీసుకుందాం ఇందులోంచి. కరక్కాయలకి ఏంటంటే శరీరంలో అక్కర్లేని నీరు ఉందంటే దాన్ని బయటకు పంపించేసేటువంటి గుణం ఉంటుంది. అలాగే ఎక్కువ నీరు పట్టకుండా ఉండేలాగా చేసేటువంటి గుణం కూడా ఉంటుందన్నమాట. ఇంకొకటి విరేచనం సాఫీగా అయిపోయేలాగా చేసేటువంటి గుణం కూడా కరక్కాయలో ఉంటుంది. అంటే కొంచెం సాఫీగా విరేచనం అయిపోతే అక్కర్లేని అంటే జల పదార్థం నీరంతా కూడా కొంత బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది కనుక ఈ కరక్కాయలు మనం ఇందులో వేసుకుంటున్నాం అనమాట. కరక్కాయలు కూడా చూర్ణంలాగా చేసేసి ఇందాక మనం తీసుకున్నట్టుగానే 15 గ్రాముల కరక్కాయల చూర్ణాన్ని మజ్జిగలో కలపాలి. ఆ తర్వాత ఉసిరికాయల చూర్ణం తీసుకోవాలి. ఈ ఉసిరికాయలు కూడా వాపులు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే శరీరంలో ఉండేటువంటి అవయవాల ఫంక్షనింగ్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగా సహాయపడతాయి అన్నమాట. ఉసిరికాయల్ని అంటే ఎండబెట్టినటువంటి ఉసిరికాయ ముక్కల్ని తీసుకుని చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని 15 గ్రాములు వేసుకోవాలి. తర్వాతది మిరియాలు. మిరియాలు కూడా అలాగే ఇందాక మిగతా వాటిలాగానే పొడి చేసేసుకుని 15 గ్రాములే వేసుకోవాలి. ఈ మిరియాలు కూడా శరీరంలో అక్కర్లేని నీరు అది ఉంటే కనుక ఆ నీరు తగ్గించి వాపులు తగ్గడానికి సహాయకంగా ఉంటాయి. సో మనకి మామూలుగా ఇంట్లో ఉండేటువంటిదే మిరియాల పొడి ఓ 15 గ్రాములు కలపండి. ఇది అయిపోయాక ఏంటంటే ఇందులో మనం తర్వాత వేయబోయేటువంటివి 3 రకాల ఉప్పులు కలపబోతున్నాం మనం అందులో. ఒకటి సైంధవ లవణం, ఇంకోటి నల్ల ఉప్పు అంటాం. ఆ నల్ల ఉప్పు అనేటువంటిది మామూలుగా మనం ఇంట్లో వాడుకునేటువంటి ఉప్పు. ఈ మూడింటి అంటే 3 రకాల ఉప్పుల్ని కూడా మనం ఇందులో కలపబోతున్నాం అనమాట. ఈ 3 కూడా వాపులు తగ్గడానికి ఉపయోగపడేటువంటి ఔషధ ద్రవ్యాలే. ఇందులో సైంధవ లవణాన్ని, నల్ల ఉప్పుని 15 గ్రాములు తీసుకోవాలి. మామూలుగా మన ఇంట్లో వాడుకునేటువంటి ఉప్పుని ఊరికే 2 చిటికెలు వేసుకోవాలన్నమాట. నల్ల ఉప్పు సుమారుగా 10 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. సైంధవ లవణం కూడా 10 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. మన ఇంట్లో వాడుకునేటువంటి సామాన్యంగా వాడేటువంటి ఉప్పు కొద్దిగా అంటే ఒక పావు చెంచాడు అలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాం. అన్నీ కూడా అందులో వేసాం. బాగా కలిపేసేయాలన్నమాట దాన్ని.
ఇప్పుడేంటంటే మనం అన్నీ కలిపేసాం కదా! దీన్ని ఊరబెట్టాలి. ఇప్పుడు వెంటనే రెడీ అయిపోయినట్టు కాదనమాట. అంతా కలిపేసినటువంటి దాన్ని ఊరబెట్టాలి. దానికి ఒక తెల్లటి గుడ్డ తీసుకొని దాని చుట్టూ పెట్టేసి కట్టేసేయాలనమాట. ఒక తెల్లటి బట్టని దానికి కట్టేసి అంటే ఇప్పుడు మనం బౌల్‌లో చూపిస్తున్నా మీకు. మీరు ఇంట్లో ఏం చేయొచ్చంటే చక్కగా జాడీ గానీ, వెడల్పుగా ఉండేటువంటి సీసాలు గానీ తీసుకుంటే మనకి పెట్టుకోవడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది. అలా జాడీలో కానీ దేనిలోనే పోసి గట్టిగా దాన్ని మూట కట్టినట్టుగా చుట్టూ ఈ బట్ట పెట్టేసి కట్టేసి 4 రోజుల పాటు నీడలో ఉంచేసేయాలి. అంటే ఎండలో కాకుండా ఇంట్లో ఒక నీడలో ఒక 4 రోజుల పాటు దాన్ని కదలకుండా ఉంచేసేయాలి. ఉంచేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఇవన్నీ కలిసి ఒక రకమైన ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్ జరిగి మనకు కావాల్సినటువంటి పథ్యాహారం రెడీ అవుతుంది. సో ఇప్పుడు తయారైన తర్వాత ఈ పత్యాహారాన్ని ఏ రకంగా తీసుకోవాలంటారు డాక్టర్ గారు? ఇప్పుడు అంటే 4 రోజుల తర్వాత అది మనకి రెడీ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే సుమారుగా ఒక 25 మిల్లీలీటర్ల పరిమాణంలో అంటే ఒక 2, 3 పెద్ద చెంచాలన్నమాట. ఒక 25 మిల్లీలీటర్ల పరిమాణంలో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి పథ్యాహారాన్ని తీసుకొని అందులో సమానంగా నీళ్లు కలుపుకొని రోజు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి 2 పూట్ల తాగినట్టయితే అంటే ఈ వాపులు అవి కూడా చాలా తేలిగ్గా తగ్గిపోతాయి. ఓకే. అంటే ఇప్పుడు ఇది చాలా రోజులు నిలవ ఉంటుంది అన్నారు. కానీ మనం పెరుగు అనంగానే పులిసిపోతుందేమో అని అనుమాన పడుతూ ఉంటాం కదా! మరి ఇది అలా ఏం కాకుండా బానే ఉంటుందంటారా డాక్టర్ గారు? అంటే ఇప్పుడు మనం ఇందులో రకరకాల ఉప్పులు వేసాం. ఆ ఉప్పులన్నీ కూడా న్యాచురల్‌గా దాన్ని నిలవ ఉంచుతాయన్నమాట. అలాగే మిగతా ఔషధ ద్రవ్యాలు, ఉసిరి అవన్నీ కూడా ఉన్నాయి కదా! ఈ ద్రవ్యాలన్నీ కలపటం వల్ల అది న్యాచురల్‌గానే నిలవ ఉంటుంది. అందుకని ఈజీగా ఒక నెల రోజుల వరకు అది ఏమీ పాడైపోదు. ఎటొచ్చి మనం తయారు చేయడంలో ఏదైనా తేడా వస్తే తప్ప నార్మల్‌గా అయితే ఈ పద్ధతిలో తయారు చేసినటువంటిది మేమంటే రెడీమేడ్‌గా ఔషధంగా కూడా తయారు చేసేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కలిపి. సో అదేమి పాడవదనమాట. దాన్ని అలా ఉంచుకొని నెల రోజుల పాటు హాయిగా వాడుకొని తర్వాత మళ్ళీ తయారు చేసుకోవచ్చు.